నచ్చిన వాళ్ళ కోసం అడ్జస్ట్ అవ్వడం పెద్దగా హట్టింగ్ అనిపించదు నీకు. యు ఆర్ సో మెచ్యూర్డ్ బావా. బావా అంటున్నావేంటి? ఏ పిలవకూడదా? ఎందుకు పిలవకూడదు? అలా పిలిచే పడేసావుగా. చెప్పలేను కానీ చెప్పే ఛాన్స్ వస్తే మాత్రం వైష్కి థ్యాంక్స్ చెప్పాలని ఉంది. ఎందుకు? తన వల్లే కదా నువ్వు నా లైఫ్లోకి వచ్చింది, అందుకే థ్యాంక్స్ చెప్పాలని ఉంది. అయితే చెప్పు మరి. ఎందుకు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు? అలా ఏం లేదు. నువ్వెప్పుడు వచ్చావు నిక్కి? చిచి, నువ్వెప్పుడు వచ్చావు వైషు? ఇదేదో థ్యాంక్స్ చెప్పాలంది కదా, అప్పుడు వచ్చాను. ఓ ఆహా. అయినా నాకెందుకే థ్యాంక్స్? ఇందాక షాప్ దగ్గర వెళ్ళినప్పుడు నిక్కిని చూశాను. నిక్కి ఫ్రెండ్ ఉంది కదా వసు, తను మెడికల్ స్టూడెంట్ అంట. తనకేదో మెడికల్ క్యాంప్ వల్ల ఏదో రూరల్ ఏరియాకి వెళ్ళింది. ఇప్పుడు నిక్కి ఒక్కదే ఫ్లాట్లో. తనకి భయం, ప్లస్ తన పక్క ఫ్లాట్లో ఎవరో సూసైడ్ చేసుకొని చనిపోయారంట. అందుకే భయపడుతుంది. నేను చెప్పాను ఇంటి దగ్గర వైషు ఉంది కదా, అమ్మతో మాట్లాడొద్దని. దానికి థ్యాంక్స్ చెప్తుంది. ఓ అవునా? అయినా దానికి మొహమాటం ఎందుకు నిక్కి? నా కోసం ఎన్ని చేసావు, నీకోసం ఈ చిన్నది చేయలేనా? అత్తయ్యతో నేను మాట్లాడతా, నువ్వు ఇంటికి వచ్చేసేయి. సరేవే. సరే వెళ్దామా? నువ్వెళ్ళు. నేనెందుకురా ఇంటికి? నీకేం తెలీదు, నేను చూసుకుంటాను, పద. రే బ్యాగ్ ఎవరిదిరా? అత్త, తిన్న ఫ్రెండ్ నిక్కి. నమస్కారం ఆంటీ. అయ్యో లేమ్మా, చల్లగుండు. వాళ్ళ రూమ్మేట్కి ఏదో పనుండి ఊరెళ్ళిందత్త. తను ఒక్కతే భయపడుతుంటే నేనే ఇంటికి తీసుకొచ్చా. భలే దానివమ్మా, నీకు మేమంతా లేవా? వైషు ఫ్రెండ్ అంటే మా ఇంటి మనిషి కింద లెక్క. నీకు నచ్చిన రోజులుండు. థ్యాంక్ యూ అంకుల్. నువ్వేం తింటావో చెప్పమ్మా, చిటికలో చేసి పెడతాను. అయ్యో ఆంటీ, ఇప్పుడే తినేసాను. నువ్వు మొహమాట పడకమ్మా. నీకు ఇంటి ఫుడ్ నచ్చకపోతే మా వెధవ ఉన్నాడు కదా, వాడిని పంపిస్తా హోటల్కి. నిజంగానే తినేసాను అంకుల్. అక్కడ రూమ్ ఉంది, నువ్వు అందులో ఉండొచ్చమ్మా. ఏమన్నా అవసరమైతే మోహమాటం లేకుండా అడగొచ్చు. ఆపుతారా మీ సోది? అమ్మ టైం ఎంత అయింది? ఈ టైంలో ముచ్చట్లేంటమ్మా? నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. దానికి రూమ్ చూపిస్తా. అసలు నీ ప్లాన్ ఏంటి బావా? ఇప్పుడు నువ్వు నీ ఫ్లాట్లో ఉన్నావు అనుకో, ఇక్కడ అమ్మని ఎవరు ఇంప్రెస్ చేస్తారే? అందుకే ఇక్కడ తీసుకొచ్చా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకో, అమ్మ ఎలాగో ఇంప్రెస్ అయిపోద్ది, తర్వాత నా లైన్ క్లియర్ అయిపోద్ది. కానీ ఇంప్రెస్ అవద్దంటావా? నేనే ఇంప్రెస్ అయ్యాను, అమ్మ ఇంప్రెస్ అవ్వదా? నీ టాలెంట్ నీకు తెలియట్లే. కరెక్ట్. నీకు కూడా బ్రెయిన్ ఉంది బావా, పర్లేదు. నిక్కి, ఈవినింగ్ ఏదో ఇస్తా అన్నావు కదా, ఏంటి?
అదే అదే అంటే ముద్దు. ఇప్పుడు వద్దు. ఏం కాదు. డోర్ లాక్ చేయలేదు బావా. అందరు పడుకుని పేరు. ఫీలింగ్స్ వస్తున్నాయా? అయినా నిక్కి, మా ఇంట్లో ఒకే రూమ్లో నువ్వు నేను ఉంటామని ఇప్పుడేనా అనుకున్నావా? మరి అంత చేశాను, నా కోసం ఒక్క ముద్ద ఇవ్వలేవా? ఒక్కటి. ఒకటే ఒక్కటే 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 చెప్తున్నా. నిజంగానే ఒక్కటి. బావా ఒక్కటే. అమ్మా సాయిరామ్, ఇడు మళ్ళీ వచ్చాడు. అయినా నేనేంటి ఇలా కంట్రోల్ తప్పిపోతున్నాను? రే తప్పురా తప్పురా తప్పురా. ఏమైంది బావా? ముద్దు పెట్టుకోవా? నువ్వు అంత క్యూట్గా అడక్కే, నేను ముద్దుతో పాటు ఇంకేమైనా చేసేస్తానేమని భయం వేస్తుంది. ఇంకేమైనా అంటే? నీకు అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇప్పుడు ఎప్పలేను. ఫీలింగ్స్ కంట్రోల్ క్రాస్ అయ్యేలా ఉన్నాయి. నువ్వు పడుకో, నేను వెళ్తా. సరేనా? సరేనా? సరే. ఏంటి సరే? నువ్వు ముందు డోర్ లాక్ వేసుకో. మళ్ళీ వచ్చేసేలా ఉన్నా దొంగ మొహం దానా. ఏం చేయకుండా వెళ్ళిపోతున్నా. ఓయ్ బాయ్. ఆంటీ నేను హెల్ప్ చేయనా? అయ్యో పర్లేదమ్మా, ఇప్పుడు నువ్వు మా గెస్ట్వి. నన్ను ఇంట్లో మంచి అన్నారు, అప్పుడే పరాయిదాన్ని చేస్తున్నారా? మీరు జరగండి, నేను వాష్ చేస్తా. అత్త కాఫీ. సరే, ఒక 2 minutesలో పెడతాను వైషు. గుడ్ మార్నింగ్ నిక్కీ. గుడ్ మార్నింగ్ వైషు. అత్త టిఫిన్ ఏంటి? దోశలు వేస్తున్నానే. సరే అత్త, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి తింటా. ఆంటీ నేను కట్ చేస్తా. ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా ఆంటీ? నిన్ను చూస్తేనే అర్థమవుతుంది మీ అమ్మా నాన్న ఎలా పెంచారనేది. థ్యాంక్ యూ ఆంటీ. ఏంటో ఇదే కోడలు అయిపోయేలా ఉంది.
వచ్చిన ఒక్క రోజులోనే ఎంతలా కలిసిపోయిందిరా అమ్మాయి. ఏ ఇంటికి వెళ్తుందో గానీ అదృష్టవంతులు. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఫస్ట్ డ్రీమ్ సొంత ఇల్లు కట్టడం అయితే సెకండ్ డ్రీమ్ ఏంటో తెలుసా? అదే సొంత ఇంట్లో అమ్మని ప్రేమించిన అమ్మాయిని ఇలా నవ్వుతూ చూడడం. బావా అరకే వింటారు. పిక్కలు తీసుకురావా? బావా స్పూన్ కూడా. బావా బావా వాటర్. కొంచెం ఫ్యాన్ కూడా, అంటే ఉక్కపోస్తుంది. ఓకేనా? చెప్పు అర్జున్. నిక్కి, కలిసి చాలా రోజులైంది. ఎప్పుడు మీట్ అవుదాం? దేనికి అర్జున్? అదే జాబ్ కావాలన్నావు కదా, దాని గురించి డిస్కస్ చేద్దామని. ఓ అదా, నేను వీలు చూసుకొని చెప్తాను. బై ద వే నిక్కి, నీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్స్ అర్జున్. అండ్ నువ్వు కూడా. థ్యాంక్స్ అర్జున్. కలిసిన రోజు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా. సరే బాయ్. ఏం బావా, కోపం వస్తుందా? కోపమేం లేదు. నిజం చెప్పు. నిజంగానే లేదు. సరే, కోపం వచ్చింది అనుకుందాం. ఎంతసేపు ఉంటుంది? ఒక 2 గంటలు, 2 రోజులు. సరే 2 రోజులు అనుకుందాం. ఈ 2 రోజులు నీతో మాట్లాడాల్సిన మాటల్ని, నవ్వాల్సిన క్షణాన్ని, గడపాల్సిన సమయాన్ని దూరం చేస్తాయి. అది నాకు ఇష్టం లేదు. అందుకే నీ మీద నా కోపం రాదు. అయినా వాడు ఫోన్ చేయగానే స్పీకర్ పెట్టి మాట్లాడావు చూడు, అక్కడే నువ్వేంటే ఇంకా అర్థమైంది. ఏంటి ఇద్దరేదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారు? అదేం లేదు వైషు. అంటే నిక్కీ ఫ్రెండ్ వసు ఉంది కదా, తను ఎప్పుడు వస్తుందా అని కనుక్కుంటున్నా. ఏంటి మా నిక్కినప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నారా? చిచి, అలా ఏం లేదు. అయినా మీ నిక్కిని అప్పుడే ఎలా పంపించేస్తా? ఇప్పుడు మీ నిక్కీ మన ఫ్యామిలీ మెంబర్ కూడా కదా. అంతే కదా వైషు? ఎంత చక్కగా ఉన్నారా ఇలా నవ్వుతూ ఉంటే. నా దిష్టే తగిలేటట్టుంది. రే, మొగుడు పెళ్ళాలన్నాక 1,00,000 గొడవలు వస్తాయి కదా అని చేసుకున్న దాన్ని ఏడిపించకూడదురా. అర్థమైంది కదా? కన్నవాళ్ళని వదిలొచ్చిన అమ్మాయి కళ్ళ వెంట కంటతడి ఎలా పెట్టిస్తానమ్మా? 4 రోజుల పరిచయానికే తన 80 ఏళ్ళ లైఫ్ని నమ్మి నా చేతిలో పెట్టినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదమ్మా. ఐఎమ్ సో లక్కీ అత్తయ్య మీ ఇంటికి కోడలుగా రావడం. బావా, ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా? ఐస్ క్రీమా? వెళ్దాం.
నిద్ర పట్టట్లేదే. డోర్ వేసింది, సౌండ్ వస్తుంది. ఫోన్ చేద్దాం. ఫోన్ హా, హలో నిక్కీ, చెప్పావా? నిద్ర పట్టట్లేదే. వచ్చి జోల పాట పాడనా బావా? జోలపాటం అవసరం లేదు, డోర్ తీస్తే చాలు. అమ్మో, నేను తీయను బావా. మళ్ళీ నీకు ఫీలింగ్స్ వచ్చేస్తే ఓసే, ఊరికే ఫీలింగ్స్ అనమాకే, నీ కాల్ పట్టుకుంటాను. సరే సర్లే. సర్లే, డోర్ తీ. ఉహుం, నో. ఓసే, రోజు ఒక్కడనే పడుకొని అలవాటు అయిపోయిందే. ఇప్పుడు ఒక్కడనే పడుకోవాలంటే కష్టంగా ఉందే. సరే, ఏం చేయకూడదు మరి? ఏ, నా గురించి తెలుసు కదా, పక్కనే వచ్చి కదలకుండా పడుకుంటా. హా, సరే దా, డోర్ తీస్తా. వస్తున్నా. నిక్కీ, నిక్కీ, ఏంటి అక్కడ నిల్చొని దిక్కులు చూస్తున్నావు? ఆంటీ వాళ్ళు చూస్తే? ఎలా తెలుస్తుంది? అయినా అమ్మ లేచేలోపు పక్క గల్లీలో ఉన్న నీ ఫ్లాట్ నుంచి వచ్చేవాడిని. పక్క రూమ్లోకి వెళ్ళానా? ఓయ్, ఎక్కువ థింక్ చేయకే, పద పడుకుందాం. ఏంటే, పడుకోవా? పక్కనుంటే ఇంకెక్కడ పడుకుంటా బావా? మళ్ళీ నీ ఫీలింగ్స్కి వాళ్ళు స్టార్ట్ చేయకే బాబు. ఏంటి ఆలోచిస్తున్నావు? మొదట్లో నేను చాలాసార్లు హర్ట్ చేశా కదా బావా. బావా, ఒక అబ్బాయి లవ్లో పడడానికి ఒక క్షణం సరిపోవచ్చు, కానీ ఒక అమ్మాయి లైఫ్ పార్ట్నర్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా రాత్రులు ఆలోచిస్తుంది. కొన్నిసార్లు ఏడుస్తుంది, చాలాసార్లు భయపడుతుంది కూడా. ఒక అమ్మాయికి పెళ్ళైతే ఇల్లు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది, అలవాట్లు మారుతాయి. ఒక్కొక్కసారి కన్నా కళలు కూడా మారుతాయి. ఇవన్నీ ఎప్పుడు మార్చుకుంటుందో తెలుసా? వీడు మా నాన్నలా లైఫ్ అంతా హ్యాపీగా చూసుకోగలడు అని నమ్మినప్పుడు, ఆ నమ్మకంతోనే తన లైఫ్ అంతా ప్రేమించిన వాడి చేతిలో పెడుతుంది. నువ్వు నా కోసం చేసే ప్రతి పనిలో నాపై ప్రేమ, లైఫ్ అంతా బాగా చూసుకోగలవు అనే నమ్మకం నాకు కనిపించింది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు నా చేతిలో పెట్టింది వస్తువు కాదు నిక్కి, నీ జీవితంలో విలువైన సమయాన్ని. కల్లో కూడా నీకు నచ్చని పని చేయను. సరేనా? ఇంకేం ఆలోచించకుండా పడుకో.
ఏమండి, నేను కిందకెళ్ళి చెత్త పడేసి వస్తాను. వాడిని లేపి పాల ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పండి. సరే. రే రే మదన్, మదన్, రే దొండపోతా. రూమ్లో లేడేంటి?